ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ ఏర్పాట్లు, రూతు, సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దంతలో, 2 దంతలో, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, గణం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమీయా, ఎలాప, యెహెజ్కేలు, దానియేలు, ఏబులి, ఆమోసు, హోద్యా, ఓనమీక, సోమము, హబక్కూకు, జకర్యా, హగ్గై, మలాకి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరద వలె భక్తిహీనులు పొర్లిన్, వరద వలె భక్తిహీనులు పొర్లిన్. వదలక నన్ను ఎడబాయని దేవ, వదలక నన్ను ఎడబాయని దేవ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురుబులు మరువక మరలేడు, ఉన్నత దుర్గమే రక్షణ శృంగమే. మరణపు టురుబులు మరువక మరలేడు, ఉన్నత దుర్గమే రక్షణ శృంగం. తన ఆలయములో నా మొరవి నేను, తన ఆలయములో నా మొరవి నేను. ఆదరణ ధరణి భయకంపముచే, ఆదరణ ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవుని స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయితే వారు పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. కొద్ది నిమిషములు ప్రభువా నీ మాటలు మాకు అవసరమై ఉన్నవి తండ్రి. ఏ మాటలు ప్రభువా నాయనా నీ బిడ్డలకు కావలసి ఉన్నవో, ఏ మాటల ద్వారా ప్రభువా నాయనా ఈ బిడ్డలను ఆదరించాలని మీరు నిర్ణయించారో ఆ మాటలను ప్రభువా మాకు వినిపించండి. పరిశుద్ధాత్మ తండ్రి నీ సహాయం అనుగ్రహించి మీరే మాతో మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక, ఆమెన్. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. మరి మరణాత మహిమాస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దైవ జనాంగమా, ఈరోజు పరిశుద్ధ గురువారము, చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. రేపటి దినమున యేసుక్రీస్తు ప్రభువారు మరి మనందరి పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణమునకు బలి అయినటువంటి రోజు, అనగా శుభ శుక్రవారము లేదా పరిశుద్ధ శుక్రవారము, మహా శుక్రవారం అని మరి ఆ యొక్క రోజుకు పేరు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ రాత్రి అనగా గురువారం రాత్రి జరిగినటువంటి విషయాలను మనం రోజు కూడా ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినాన్ని కూడా మనము ధ్యానించాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగము లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ వచనములో చాలా అద్భుతమైనటువంటి మాట. అయితే వారేక పట్టుగా పెద్ద కేకలు వేసి
వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలు గెలిచెను. కేకలే గెలిచెను అనేటటువంటి మాట మనకు కనబడుతుంది. ఈరోజు మన అంశము కూడా ఏమిటంటే వారి కేకలే గెలిచాయి అనేటటువంటి మాటను మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏం కేకలు అనేటటువంటి మాట మనము తెలుసుకునే ముందు ఈ రాత్రి అనగా పరిశుద్ధ గురువారముగా పిలువబడుతున్నటువంటి ఈ గురువారము రాత్రి ఏం జరిగిందో కొన్ని విషయాలు మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఇది పరిశుద్ధ వారముగా మట్ల ఆదివారం మొదలుపెట్టి మరి వచ్చే ఈస్టర్ ఆదివారం వరకు కూడా పరిశుద్ధ వారం అని దీనికి పేరు. ఈ పరిశుద్ధ వారములో గమనించాలి, పరిశుద్ధ ఆదివారం అని, పరిశుద్ధ సోమవారం అని, పరిశుద్ధ మంగళవారం అని మరి చాలా అద్భుతంగా పిలుస్తారు పెద్దలైనటువంటి వారు. దానిలో ఈరోజు పరిశుద్ధ గురువారం. ఈ రాత్రికాల సమయంలో ఏమేమి జరిగినాయంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు రాత్రిలో జరిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మొట్టమొదటిగా పస్కాను భుజించినట్టుగా, పస్కాను భుజించడానికి మేడగది దగ్గరకు వెళ్ళినట్టుగా, విడిది గదిలోనికి వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ అద్భుతమైనటువంటి ఒక ఘట్టము జరిగింది. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల యొక్క పాదాలను కడిగినట్టుగా చరిత్రలో కనీ విని ఎరుగినటువంటి సంఘటన అది. ప్రపంచంలో మనం గమనించినట్లయితే కనుక శిష్యులైనటువంటి వారు గురువు గారి యొక్క పాదములు కడుగుతారు. కానీ నిజముగా ఇది క్వైట్ ఆపోజిట్గా కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు గురువుగా ఉన్నారు. ఆయన శిష్యుల పాదములు కడిగినటువంటి చరిత్ర నిజంగా చాలా అద్భుతమైనటువంటి చరిత్ర. అంటే ఎందుకు ఈ విధముగా ఆయన చేశారు అంటే, నేను పరిచారము చేయటానికి వచ్చాను తప్ప పరిచారము చేయించుకోవడానికి నేను రాలేదు. గొప్పవాడైనటువంటి వాడు ఎలా ఉండాలంటే తగ్గించుకుని ఉండాలి అని చెప్పడానికే ఈ యొక్క మరి సంఘటన ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే తగ్గించుకొని జీవించాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనేటటువంటి మాట క్రియల రూపములో ఆయన చేసి చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఏ పనైనా కానీ ఖచ్చితముగా చెప్పి ఆయన చేసే దేవుడై ఉన్నాడు. చెప్పేవాడు చేసేవాడై ఉన్నాడు. చాలామంది మాటలు చెబుతారు కానీ చేతల్లో చెయ్యరండి. వారి దాకా వస్తువులోకి చేతలు మారిపోతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు అలా కాదండి. ఆయన ఏదైతే బోధించాడో అదే మరి ప్రాక్టికల్గా చేశాడు. థియరీగా చెప్పిన ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఆయన చేశాడు. ఉదాహరణగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బోధనా కొండ మీద ఆయన మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44-45 వచనాల్లో ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థించండి, వారిని క్షమించండి. ఆ మాట కలవరి కొండలో ఆయన చేసి చూపించాడు. ఆయన్ని మరి చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన చాలా చిత్రహింస చేస్తూ ఉన్నారు. ఆ బాధలో కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని మరి శత్రువులైనటువంటి వారుగా ఉన్నటువంటి వారిని, హింసిస్తున్నటువంటి వారిని కూడా ఏం చేస్తున్నాడంటే క్షమించి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి, శత్రువులను ప్రేమించండి అన్న మాట మరి బోధనా కొండ మీద చెప్పాడు ఆయన. మరి కలవరి కొండ మీద ఆయన చేసి చూపిస్తున్నాడు. బోధనా కొండ మీద ఆయన థియరీ చెప్తే మరి కలవరి కొండ మీద ప్రాక్టికల్ చేసి చూపిస్తున్నాడు. అంటే ఆయన ఎలాంటి వాడంటే చెప్పింది చేసేవాడై ఉన్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. అందుకనే మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదు అంటారు. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. గమనించాలి, మరి ఆయన చెప్పింది చేసేవాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఈరోజు మనం వాక్యంలో గమనించినట్లయితే కనుక మరి ఆయన పరిచర్య చేయడానికి వచ్చినట్టుగా శిష్యుల యొక్క పాదములను ఆయన కడిగి మరి చక్కని రీతిలో పస్కా విందును వారు మరి ముగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పస్కా విందులో కూడా మరి ఆయన శరీరమును ఆయన రక్తమును అక్కడ మరి వాటికి సాదృశ్యంగా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక రొట్టెను ఎత్తి కృతజ్ఞతలు చెల్లించి మరి దాన్ని విరిచి వాళ్ళందరికీ పంచాడు. ఇది నా శరీరము అని చెప్పాడు. ఒక పాత్రలోనికి ఆ యొక్క రసము తీసుకుని, ద్రాక్షరసం తీసుకుని, ఇది నా రక్తము, కొత్త నిబంధన రక్తం అని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శరీర రక్తములను వారు ఆ యొక్క మేడగదిలో వారు భుజించిన తర్వాత వారు ఈ రాత్రి గురువారం రాత్రి బయటకు వచ్చారు. ఒలీవల వనబడినటువంటి కొండ దగ్గరికి వెళ్ళారు. నిన్నటి దినాన మనం ధ్యానించాం దీని గురించి. ఆ ఒలీవ కొండ దగ్గర జరిగిన విషయం ఏమిటంటే కనుక మరి వారు ప్రార్థన చేసినట్టుగా, అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా ఆతురముగా ప్రార్థన చేశాడు. ఈ గిన్నె నీ చిత్తమైతే నా ఎదురును తొలగించు, లేదు నీ చిత్తమే సిద్ధించాలని చెప్పేసి మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటేనండి చెమట రక్త బిందువుల వలె పడినట్టుగా రాయబడింది. అనగా ఆయన స్వేద గ్రంథుల్లో నుంచి రక్తము చిమ్మింది.
దేవునికి స్తోత్రం. శిలువ మీద కన్నా ముందు గెస్సెమనే తోటలో ఆయన నలుగగొట్టబడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే గెస్సెమనే అనేటటువంటి మాటకు నూనె గానుగా అని అర్థం. అంటే గానుగలో మరి ఆ యొక్క ఒలీవ పండు ఏ విధముగా అయితే నలుగుతుందో, నలిగితే అది దంచబడితే దాని నుంచి ఒలీవ ఆయిల్ వస్తుంది, ఆలివ్ ఆయిల్ అంటారు. ఆ ఆయిల్ రావాలంటే అది దంచబడాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా గెస్సెమనే తోటలో ఏమవుతున్నారంటే ఆయన దంచబడ్డాడు. ఎలా దంచబడ్డాడంటే ప్రసవ వేదనతో దంచబడ్డాడు ఆయన. అలా దంచబడితే ఆయన శరీరంలోంచి ఏమొచ్చిందంటే రక్తము వచ్చింది. ఆ రక్తమే మన పాపమునకు విడుదల చేసేటటువంటి శక్తిగా మారింది. ఆ రక్తములోనే సర్వ మానవాళి యొక్క పాపములకు విమోచన దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి అంతా అలా జరిగింది. ఆ తరువాత మరి 3 ప్రార్థనలు ఆయన చేసినట్టుగా నిన్నటి దినాన్ని మనం ధ్యానించాం. మరి ప్రార్థనలు ముగించిన తరువాత మరి అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక 45వ వచనం చదువుతూ ఉన్నాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. ఏ గడియ అంటే మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఇక సమయం ఆసన్నమైంది, అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఆ గడియ వచ్చేసింది, అప్పగించేవాడు వచ్చేస్తున్నాడు. ఆ అప్పగించేవాడు ఎవరనుకుంటున్నారు? ఇంతకేనే ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒకటిగా ఉండి, ఆయనతోనే ఉండి, ఆయనతో తిని, ఆయనతో తిరిగి, అభిషేకాన్ని పొందుకొని అన్ని అందపుచ్చుకొని చివరకు యేసుక్రీస్తు ప్రభువారిని సరిగా అర్థం చేసుకోక ధనాపేక్ష ఎక్కువైపోయి దురాశ కలిగి అత్యాశ కలిగి 30 వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేసి దౌర్భాగ్యుడిగా మిగిలిపోయినటువంటి ఇస్కరియోతు యూదా వచ్చాడు. ఎలా వస్తూ ఉన్నాడంటే గనక కపట వేషముతో వస్తూ ఉన్నాడండి. వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని మరి ముద్దు పెట్టుకున్నట్టుగా రాయబడింది. ఎందుకంటే అది ఒక గుర్తు, అది ఒక గుర్తుగా కనబడుతూ ఉంది. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా వచ్చెను. వారితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. గుర్తు పెట్టాడండి, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. అప్పుడు మీరు వచ్చి ఆయన బంధించండి అని చెప్పేసి ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడంటే దొంగ ముద్దు పెడుతూ ఉన్నాడు. దొంగ ముద్దు పెట్టాడు. పెట్టిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 48వ వచనం. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభము అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకుని. బోధకుడా నీకు శుభము. అవును, ఒక రకంగా శుభమే. దేనికి శుభము అంటే ఆయన వచ్చిన కార్యానికి శుభము. అందుకనే శుభ శుక్రవారం అని పేరు వచ్చింది. ఇస్కరియోతు యూదా నోట మంచి మాటే వచ్చింది. ఏ మాట అంటే నీకు శుభము. నిజముగా ఎవరికి శుభమంటే మనకు శుభమండి. ఆయన శిలువ యజ్ఞ యాగము ద్వారా మనకు శుభము, మనకు మేలు, మనకు మంచిదది అటు పలుకుతున్నాడు. నీకు శుభం అని చెప్పేసి మొత్తానికి దొంగ ముద్దు పెట్టినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసుప్రభు మాట ఏంటంటే, చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. బంధించేశారండి. గురువారం రాత్రి ఏం జరుగుతుందంటే ఒక బందిపోటు దొంగను బంధించినట్టుగా ఆయన మీద వీళ్ళందరూ పడిపోయినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. మలుకొనేటటువంటి ఆ యొక్క మరి సైనికుని యొక్క చెవిని పేతురు గారు నరికేశారు. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఆ చెవిని అతికించి మరి బాగు చేసినట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యేసుప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి బందిపోడు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చేతిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయో జరిగేను. అదండి మొత్తం మీద ఏదేమైనప్పటికీ ప్రవక్తల లేఖనాలలో ఉన్నటువంటి ఆ మాటలు జరగడానికే ఇదంతా జరిగింది. గొర్రెల కాపరిని కొట్టుదును, అప్పుడు గొర్రెలన్నీ చెదరిపోతాయనే మాట, అలాగే అక్రమకారుల్లో ఒకరిగా ఎంచబడినటువంటి ప్రవచనము ఆయన మీద దొమ్మిగా అందరూ పడి యొక్క బందిపోడు దొంగ వలె ఆయన్ని పట్టుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గురువారం రాత్రి ఆయన పట్టుకుని తీసుకుని వెళ్ళారండి. ఎక్కడికి తీసుకువెళ్ళారన్నది ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం అయి ఉన్నది.
మొత్తం మీద ఇస్కరియోతు యూదా దొంగ ముద్దు పెట్టి ఆయన అప్పగించేశాడు. 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఇక్కడ మార్కు సువార్త 14వ అధ్యాయం 53వ వచనం మనం చూస్తే, వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ కూడా అతనితో కూడా వచ్చిరి. మొత్తం మీద ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారండి. యేసును పట్టుకొనిన ప్రధాన యాజకుడు అయిన కయపా యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను, పెద్దలను కూడి ఉండిరి. గమనించాలి, దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట. మరి ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని వెళ్ళిపోవడం. ఇక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనంలో కూడా, అంతటా సైనికులను, సహస్రాధిపతియు, యూదులు, బంట్రౌతులను యేసును పట్టుకుని ఆయన బంధించి మొదట అన్నా యొద్దకు తీసుకుని. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ గురించి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. గురువారం రాత్రి ఆయన్ని కొంతమంది దగ్గరికి తిప్పుతూ ఉన్నారు. మొట్టమొదటిగా అన్నా అనేటటువంటి ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకెళ్తారు. ఈయన రిటైర్ అయిపోయాడు. అన్నా అనేటటువంటి ప్రధాన యాజకుడు, మాజీ ప్రధాన యాజకుడు ఒక రకంగా చెప్పాలండి. తర్వాత కయపా దగ్గరికి తీసుకెళ్తారు, ఇతడు ప్రధాన యాజకుడు. తర్వాత గమనించాలి, ఫిలాతు దగ్గరికి తీసుకువెళ్ళడం, తర్వాత హేరోదు దగ్గరికి తీసుకువెళ్ళడం, సన్హెడ్రిన్ సభకు తీసుకువెళ్ళడం. ఇలా 6 కోర్టులు ఆయన్ని మరి తిప్పినట్టుగా తెల్లవారేలోపు శిక్ష ఖరారు చేయడానికి ఎంత మరి కష్టపడ్డారో వారందరూ కూడా. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏదో విధంగా ఇరికించెయ్యాలి అనే ఆలోచన, నెపము కలిగి ఉన్నారు. ఈ రాత్రి, గురువారం రాత్రి జరుగుతున్నటువంటి కార్యం ఇదంతా కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటగా మార్కు సువార్త 14:53 చూసినట్లయితే కనుక, వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని పోయిరి. ఎవరి దగ్గర కంటే కనుక మరి మొట్టమొదటిగా అన్నా అనేటటువంటి ఆయన దగ్గరకు తీసుకువెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ అన్నా ఎవరు అంటే కనుక ఇతనిని మరి అనినయ అని కూడా పిలుస్తారు. ఇతనికి ఉన్నటువంటి పేరు అనినయ. అననీయ వేరు, ఇతని పేరేంటంటే అనినయ. మనకి బైబిల్ గ్రంథంలో అననీయాలు ఉన్నారు, 3 ఉన్నారు దాదాపుగా. ఇక్కడ అనినయ అనేటటువంటి పేరు ఇతనికి మరొక పేరు. అలాగే మరొక పేరు ఉంది, అన్సాస్ అనేటటువంటి పేరు కూడా ఈ అన్నాకు ఉంది. ఇతని తండ్రి పేరు ఏమిటంటే షేతు. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్, జాగ్రత్తగా గమనించండి. వీళ్ళ యొక్క చరిత్ర మనకు తెలియాలి. షేతు ఇతడు ఐగుప్తు అలెగ్జాండ్రియా పట్టణవాసిగా ఉన్నాడు. అంటే ఇక్కడి వాడు కాదు. మహాయేరోదు రోమా చక్రవర్తి అయినటువంటి కురేనేసీయులు ఆహ్వానించగా అన్న యెరూషలేముకు వచ్చాడు. అంటే ఎవరు ఆహ్వానించారంటే మహాయేరోదు, అనగా మరి రాజుగా ఉన్నటువంటి హేరోదు, అలాగే రోమా చక్రవర్తిగా ఉన్నటువంటి కురేనీసీయులు, అంటే కురేనియస్ అనేటటువంటి వీరు ఇరువురు కూడా ఈ అన్నాను ఆహ్వానించగా ఆయన వచ్చాడు. వీరు ఇతని ప్రధాన యాజకునిగా చేశారు. యేసు పుట్టిన కాలంలో మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు అంటే గనక ఈ అన్న. ప్రస్తుతానికి ఇతని పోస్ట్ లేదులేండి. దాదాపుగా మరి ఈ అన్న అనేటటువంటి ఈ వ్యక్తి మరి 8 సంవత్సరాలు పరిపాలన చేసినట్టుగా రాయబడింది. ప్రధాన యాజకునిగా చేసినట్టుగా మనకి చరిత్ర చెబుతూ ఉంది. ఎలాంటి వాడంటే దుర్మార్గుడండి, చాలా దుర్మార్గుడు. పేరాస కలిగిన వాడని, లంచగొండి అని, మహామేధావి అని, అలాగే గమనించాలి అయోగ్యుడు. దేనికంటే ప్రధాన యాజకుడిగా అయోగ్యుడిగా ఈయన పిలువబడుతున్నాడు. దానికి ప్రధాన యాజకుడిగా ఈయన సూట్ అయ్యేటటువంటి పర్సన్ అయితే కాదు, లోకస్తుడు. అలాగే పరలోకం గురించి నమ్మడం, సద్దుకయ్యులు జాతివాడి. అంత మాత్రమే కాదండి, ఇతని గురించి చరిత్ర గ్రంథంలో రాయబడింది. యోధా మతపరమైనటువంటి గ్రంథము, దాన్ని ఏమన్నారంటే తల్మాడి అనేటటువంటి గ్రంథములో ఈయన చరిత్ర పొందుపరిచారు. అన్నా అనేటటువంటి ఆయన యొక్క చరిత్ర. దాదాపుగా 8 సంవత్సరాలు ఈయన మరి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఈయన తరువాత గమనించాలి, మరి ప్రధాన యాజకుడిగా వచ్చింది ఎవరంటే కయపా. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ రాత్రికాల సమయంలో ఈయన దగ్గరికి తీసుకువెళ్ళారండి. చిత్రం ఏమిటంటే సాక్ష్యం ఏమీ లేదు. ఈయన్ని ఏదో రకంగా ఇరికించేయాలి, ఏదో రకంగా చంపేయాలి, ఇదే వాళ్ళ ఆలోచన. కానీ సాక్ష్యాలు ఏమీ లేవు. కానీ సాక్షులు వెతికారంటండి. ఎంతమంది సాక్షులు వెతికినా కానీ సూట్ అవ్వట్లేదు. కానీ ఆ రాత్రికాల సమయంలో మరి అన్నా దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత మరలా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు వారిని కయపా దగ్గరికి పంపించినట్టుగా 26వ అధ్యాయము 57వ వచనం చదివితే, యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. ఇది 2వ కోర్టు. మొదటిగా అన్నా దగ్గరికి తీసుకువెళ్ళారు, రెండవది కయపా దగ్గరికి తీసుకెళ్లారండి. ఈ కయపా దగ్గర మనం గమనించినట్లయితే కనుక మరి 18:24 యోహాను సువార్తలో రాయబడిన మాట,
అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపేశాను. అన్న దగ్గర విచారణ జరిగింది, ఏం పని అవ్వలేదు, మొత్తం మీద కయప దగ్గరికి పంపించేశాడు. ఈ కయప ఎవరు అంటే కనుక ఆ అన్న యొక్క అల్లుడు. కయప చెప్పినటువంటి మాట ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట మరి గతములో కయప చెప్పాడు. ఆ మాట ఏమిటంటే 18-14 యోహాను సువార్త, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరము. యూదులకు ఆలోచన చెప్పిన వాడు ఈ కయపయే. అది మరి యోహాను సువార్త 11:50లో చెప్పినటువంటి మాట. అంటే ఒక మనుష్యుడు మన జనమంతయు నశించకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. అంటే ఒక మనిషి అందరి నిమిత్తం చనిపోవడం యుక్తమే అన్నట్టుగా ఈయన మరి చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొత్తం మీద ఏదేమైనా కానీ కయప అనేటటువంటి ఆ యొక్క వ్యక్తి చాలా దుర్మార్గుడు అని కూడా ఇతని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇతని చరిత్ర కూడా మరి చాలా అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడే. అంటే ఎలాంటి చరిత్ర అంటే కనుక మంచి చరిత్ర కాదు. అన్నాలాగే ఇతను కూడా మరి పరిపాలన చేసినట్టుగా ప్రధాన యాజకునిగా మరి చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అలాంటి కయప దగ్గర యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టి విచారించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ కయప అనేటటువంటి ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి కాలములో ప్రధాన యాజకునిగా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి మరి సన్హెద్రిన్ సభకు అనగా 70 మంది ఉన్నటువంటి సన్హెద్రిన్ సభకు యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి అక్కడ కూడా విచారణ జరిగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కయప దగ్గర తీసుకొచ్చినప్పుడు కయప కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఆ ప్రశ్నలు మనం చూస్తే కనుక అబద్ధ సాక్షులను తీసుకొచ్చారు. మత్తయి సువార్త 26:59 మనం చూస్తే ప్రధాన యాజకుల్ని మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. ఇంకా మొత్తం మీద చంపేయాలి అనేటటువంటి ఆలోచన, చంపేల నెపముతో వారు ఉన్నారు. లేనటువంటి మాటలను కానిటువంటి మాటలను ఆయన మీద మరి కిట్టిస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించాలి, ఇక్కడ కూడా సాక్ష్యం దొరకకపోతే చివరికి సన్హెద్రిన్ సభకు అనగా 70 మంది ఉన్నటువంటి సభకు ఆయన పంపించేశారు. అక్కడ కూడా అబద్ధ సాక్షులను పంపించారు. వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇద్దరు సాక్షులు వచ్చి 26వ అధ్యాయము 61వ వచనం మత్తయి సువార్తలో వారు చెప్తున్నటువంటి మాట, తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని చెప్పెననిరి. అంటే దేవదూషణ చేసినట్టుగా. నీవు దేవుని కుమారుడవా అంటే అవును నేను దేవుని కుమారుణ్ణే అన్నాడు. అంటే దేవదూషణ చేసినట్టుగా మరి ఆయన మీద నేరాలు మోపుతున్నారు. ఇది కూడా ఒక ప్రవచనమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రవచనం మనం గమనిస్తే కనుక కీర్తన 72వ కీర్తన 12వ వచనంలో రాయబడినమాట, అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగొరుకు వారును నా మీద లేచి ఉన్నారు, నా విరోధులు ఇచ్చకు నన్ను అప్పగింపకము అని చెప్పేసి చెప్తా. అలాగే 35వ కీర్తన 11వ వచనంలో కూడా మనం చూసినట్లయితే కోట సాక్షులు లేచుచున్నారు, నేను ఎరుగని సంగతులను నన్ను గూర్చి అడుగుచున్నారు. ఇవన్నీ ప్రవచనాలే. అంటే సాక్షులు చెప్పేటటువంటి సాక్ష్యము, ఇరికించే విధానము కూడా, తప్పుడు సాక్ష్యము కూడా మరి ముందుగానే ప్రవచనంగా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారిని మొత్తం మీద దేవదూషణ చేసినట్టుగా అక్కడ సన్హెద్రిన్ సభలో మరి ఇరికించారు. ఆ తరువాత అక్కడి నుంచి తీసుకొచ్చి మరి పిలాతు దగ్గరికి తీసుకొచ్చేసారు. పిలాతు దగ్గరికి తీసుకొస్తే పిలాతు అడుగుతున్నాడు కదా, నీవు యూదుల రాజువా అని అడిగాడు. అవును నీవు అన్నట్టే అన్నాడు. అంటే అక్కడ మనం గమనిస్తే కనుక మరి అక్కడేమో దేవదూషణ అనేటటువంటి మాట, ఎక్కడైతే మట్టికి మరి రాజ్యము గురించి అనగా ఇక్కడ మనం చదివినట్లయితే కనుక లూకాసు వార్త 23వ అధ్యాయములో మనం చూస్తే నీవు యూదుల రాజువా అని అడిగితే ఆయన అంటున్నాడు కదా, నీవు అన్నట్టే అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నాడు. యూదుల రాజువు నీవేనా అనేటటువంటి ప్రశ్నకు నేనే అని ఆయన చాలా స్పష్టముగా చెప్పేశాడు. కాబట్టి ఇది కూడా మరి ఒక నేరముగా వాళ్ళు పరిగణించారు. కానీ పిలాతుకు మనసులో ఏమనిపించిందంటే ఈయన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే పిలాతు భార్య చెప్పింది, నీతిమంతుడు ఆయన జోలికి వెళ్ళొద్దని చెప్పింది. అయినా కానీ మరి పిలాతు అంటున్నాడు కదా, ఏదో రకంగా విడుదల చేసేద్దాం అనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ప్లేస్లో మనం గమనిస్తే కనుక బరబ్బా అనేటటువంటి ఒక ఖైదీని పట్టుకొచ్చారు. అది యూదుల పండుగ కనుక ఆ సమయంలో ఖైదీని విడుదల చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ యేసును విడుదల చేద్దామని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడు పిలాతు. కాబట్టి 2 ఖైదీలను పెట్టారు. ఒక ఆయన మరి 2 ఖైదీలు అనకూడదు కానీ బరబ్బా అలాగే యేసు ప్రభువుని పక్కన పెట్టి వీరిలో ఒకరిని విడుదల చేద్దాం అనుకుంటున్నానంటే ఆ ప్రజలందరూ కూడా బరబ్బాను విడుదల చేయమని కోరుకున్నారు.
యేసుప్రభుని ఏం చేయాలంటే సిలువ కేకలు పెట్టారు. వారి కేకలే గెలిచినాయి. మన అంశం కూడా అదే, వారి కేకలే గెలిచాయి. ఆ రాత్రి ఏం జరిగిందంటే వారి కేకలే గెలిచాయి. వారి కేకలే. ఆ కేకలు ఏమిటో తెలుసా? ఏ అపరాధము చేయనటువంటి ఆయన, నిర్దోషిగా ఉన్నటువంటి ఆయనను చంపేయండి, శిలువ మరణము ఖరారు చేయండి, శిలువ శిక్ష వేసేయమని యూదులైనటువంటి వారే, ఆయన వారే, యూదులైనటువంటి వారే ఏక కంఠముతో వారందరూ ఏకమై అరిశారు, కేకలు వేశారు. పిలాతుకి ఏం చేయాలో అర్థం కాల, శిలువ మరణాన్ని ఖరారు చేశారు. మరి రేపు ఉదయకాలం 6 గంటలకు ఆయనకు మరి అక్కడి నుంచి మొదలవుతుంది శిలువ శ్రమ. 9 గంటలకు ఆయన శిలువ మీద వేలాడడము, 3 గంటలకు ఆయన మరణించడము, అంతా ఏకదాటిగా జరిగిపోయింది. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, పరిశుద్ధ గురువారంలో జరిగినటువంటి చరిత్ర మేము మాట్లాడుకుని ఉన్నాం. కేకలే గెలిచాయి ప్రభువా. అన్యాయముగా ప్రభువా నీ మీద నిందలు వేశారు. సాక్షులు వెతికారు, సాక్ష్యములు సరిపోలా. అయినప్పటికీ దేవదూషణ చేసినట్టుగా, రాజదూషణ చేసినట్టుగా ఎన్నో మాటలు నీ మీద నిందలుగా వేశారు. అయినప్పటికీ వాటన్నింటిని మా కొరకే నాయన భరించి, ఇదిగో తండ్రి నీవు చేసినటువంటి యజ్ఞము ద్వారా ఈరోజు మాకు విడుదల కలిగింది. దేవా నీకు వందనాలు. నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి ప్రభావ, బలహీనతలు, బాధలు, వ్యాధులు, వాటి నుంచి విడుదల దయచేసి నీ కృప చూపించి మహిమ పొందుకోమని, పరిశుద్ధ గురువారం యొక్క దీవెన ఆశీర్వాదం అనుగ్రహించుమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.